పొంగులేటికి సీఎం రేవంత్కి మధ్యలో చెడిపోయింది. ఆ చెడిపోయిన కార్యక్రమంలో భాగంగానే రీసెంట్గా 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ వెనకాల రేవంత్ రెడ్డి అస్సం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. అది నిజమంటారా? ఇప్పుడు మీరే చెప్పారు, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఒకటి చెప్పింది ఒకటి నమ్మశక్యంగా ఉంటుందా? ఇప్పుడే చెప్పిన అంటే మీటింగ్ జరగలేదా? ఎమ్మెల్యేల మీటింగ్ జరిగిందని చెప్పి మీ ఎంపీ కూడా ఒప్పుకున్నాడు. కాదు అది ఎమ్మెల్యేలు ఆడ ఉండి మేము అందరం కలిసి తినొద్దా, మేము తింటే కూడా ఒక పాపమేనా, ఇదెక్కడిది మా మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తారని ఎమ్మెల్యేలు అందరూ స్పందించారు. ఎంతమంది? ఏడుగురు ఎమ్మెల్యేలు ఏమో స్పందించారు. అసలు మేమేదో కలిసి తిందామనంటే నీకెన్నొస్తున్నాయి నిధులు, నాకెన్నొస్తున్నాయి నిధులు, పోటాపోటీ అనేటటువంటిది పెరగాలి, నాకు కూడా ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి, నేను ఆ నియోజకవర్గాలను ఎక్కువ అభివృద్ధి చేసుకోవాలి అనేటటువంటిది మాట్లాడుకోవద్దా? అట్లంటే గతంలో బీఆర్ఎస్ ఉంటున్నప్పుడు ఇతర దేశాల్లో ఎంజాయ్ చేసినటువంటి ఎమ్మెల్యేల లెక్క కాదు కదా మా ఎమ్మెల్యేలు. కనీసం నియోజకవర్గాలలో పరిపాలన అనేటటువంటిది ఇంకా బాగా ఎట్లా నిధులు తెచ్చుకోవాలనేటటువంటి దాని మీద చర్చలు చేసుకున్నారు. దాంట్లో తప్పేముందండి? దానికి మంత్రులకి ముఖ్యమంత్రి గారికి పడదు అనేటటువంటిది ఎట్లా ప్రవీణ్ అన్న? నాకు అర్థం కాదు. నిన్న మందకృష్ణ మాదిగ గారు వచ్చిండ్రు, పొంగులేటి గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కలిసి లేరా? ఏ అంశంలోనైనా మంత్రుల సమావేశాలైనా లేకపోతే ఇంకొకటైనా ఇట్లాంటి అబద్ధాలకి మనం కన్సిడరేషన్లకు తీసుకున్నా కూడా ప్రజల యొక్క సమయము వృధా చేసిన వాళ్ళం అవుతామని అనుకుంటున్నాం. అభివృద్ధి గురించి చెప్పుకోవాలనుకుంటే ఓపెన్గా అన్ని విషయాలు తెలిసి చెప్తారు. 100% అభివృద్ధి అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా కనబడుతుంటుంది. ఏమి చెప్పలేకపోతున్నారు. పలానా క్వశ్చన్ వేసినా కానీ చెప్పేసి అవునా కాదా ఈ లెవెల్లో అంటే మీరు చేసిన అభివృద్ధిని ఆడ కనబడుతుంది, లేదంటే చెప్పేంత స్థాయిలో ఉంటాయి. అవి రెండూ లేకుండా పోతున్నాయి మీ మంత్రుల దగ్గర. ఏంటి కారణం? అట్లేం లేదు. బ్రహ్మాండంగా ఏ శాఖ మంత్రులని వాళ్ళ దగ్గరకు పోయేసేసి అడిగితే ఖచ్చితంగా ఆ శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలు అనేటటువంటిది ఖచ్చితంగా అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మీడియా అనేటటువంటిది మేము చెప్పినటువంటి పనులు చేయకపోతే ఈరోజు ఊకునేటటువంటి పరిస్థితి ఏం కాదు. సామాజిక మాధ్యమాలు అనేటటువంటి ఊకునేది కాదు. ప్రజలందరూ కూడా అన్ని విషయాలు చూస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మొదలుపెట్టినటువంటి సంక్షేమాలు, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు, ఉచిత రవాణా నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ మేము కంచెలు తెంపి ప్రజాస్వామ్యాన్ని బతికించినటువంటిదైనా, లేకపోతే గడీలు అని చెప్పి అప్పటిదాకా పేరు మోసినటువంటి ఆ యొక్క భవనాలని ప్రజాభవనాల లెక్క తీర్చిదిద్ది ప్రజల సమస్యలకు పరిష్కారాల వేదికను తయారు చేసేటటువంటి విధానాలైనా, లేకపోతే మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదమైనా, లేకపోతే ప్రకృతిని కాపాడేటటువంటి చర్యల్లో ఈ నగరానికి ఎప్పుడు వర్షం పడితే మునిగిపోయేటటువంటి యొక్క సమస్యని, దీర్ఘకాల సమస్యని శాశ్వత పరిష్కారం దిశగా తీసుకొని పోవాలంటే ఇటు ప్రకృతిని కాపాడిన వాళ్ళం ఉండాలి, సమస్యలకి పరిష్కారం ఎతికేటోళ్ళకి ఉండాలని చెప్పి హైడ్రా లాంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలని ప్రభుత్వం తీసుకొని రావాలన్నా ఏ అంశాలనైనా కూడా మేము అన్నీ కూడా చెప్పుకునేటటువంటిది. ట్రోల్ అని మీరు అంటారా? ట్రోల్ లేనటువంటిది ఏముందో మీరు నాకు చెప్పురి. ట్రోల్ ఇప్పుడు మనది ఇది జరుగుతుంది, దీని వెనకాల ఎన్ని ట్రోళ్ళు వస్తాయో మీరు చూడండి. ఎవరికి నచ్చినట్టు వాడు ముక్క కట్ చేసుకొని వాళ్ళకి హాస్యాస్పదంగా మారాలని అనుకున్నప్పుడు దాన్ని ఎట్లైనా తీర్చిదిద్దవచ్చు. కానీ మన ఫోకస్ అనేటటువంటి ట్రోలింగ్ మెటీరియల్లకు పోవాల్సినటువంటిది కాదు. మా మంత్రులు కూడా అంతే. మంత్రులనైనా ముఖ్యమంత్రి గారినైనా అట్లంటే ప్రతిపక్ష నాయకులను ఎవరినే వదిలిపెడతలేరు. ప్రజలు ఇవాళ రేపు ఎట్లుండ్రు అని అంటే కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లల్లో ప్రతిపక్ష నాయకులను ఈరోజు అట్లంటే కేటీఆర్ని నాయకుడు కంటే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఎక్కువ చూస్తారు. నిన్ననో మొన్ననో ఎవరో చేతి పట్టుకొని కొరికినటువంటిది అది ఏదో వైరల్ అయిందో మనం అందరం చూసినాం. ఆ కొరికేటోడు ఆడ పిచ్చోడా లేకపోతే ఇంకోటా? మనిషిని చేతి పట్టుకోవడం, షేక్ హ్యాండ్ చేయడం మనం చూసినాం. మా కొరకడం ఏందండి? సో నీ కార్యకర్తలు నీ చుట్టుముట్టు ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అని అంటే పిచ్చి బట్టి కొరుకుతున్నటువంటి పరిస్థితికి వచ్చిందని ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో ఇక దాని గురించే మనం చర్చ చేసుకుందామా, లేకపోతే తెలంగాణ ప్రగతి, లేకపోతే తెలంగాణకు సంబంధించి రావాల్సినటువంటి నిధులు, లేకపోతే కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి మన హక్కులు, ఈ చర్చలకు పోదామా? సీరియస్ రాజకీయ నిర్ణయాలు మాట్లాడుకోవాలంటే ఒక లెక్క ఉంటుంది. సోషల్ మీడియా ట్రోలింగ్ మెటీరియల్ మాట్లాడుకోవాలని అంటే అన్లిమిటెడ్గా ఉంటుంది. అది కూడా చెప్తున్నా, అన్లిమిటెడ్గా. సో మనం దీంట్లోకి పోయి ఆ చర్చలకు పోతే అదొకటి. అభివృద్ధి ఫలాలు, మా ప్రభుత్వము, మా నిర్ణయాలు, మా పథకాలు, లేకపోతే మా యొక్క పారదర్శకత గురించి మాట్లాడుకుంటే ఇదొకటి. నేను ఫస్ట్ దానికే కన్ఫైన్ అయి ఉంటాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.